సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు జయలలిత. అందులో ఒకటి అమ్మ క్యాంటీన్. కేవలం 5 రూపాయలకే పేదలకు కడుపు నిండా భోజనం పెడుతుంది అమ్మ క్యాంటీన్. దీనిపై మరింత సమాచారాన్ని కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. జయలలిత ప్రారంభించినటువంటి సంక్షేమ పథకాలలో ముందు భాగంలో ఉండేది అమ్మ క్యాంటీన్స్. అమ్మ క్యాంటీన్లలో కేవలం 5 రూపాయలకు మాత్రమే భోజనం అందుబాటులో ఉంటుంది. మనం చూడొచ్చు, నేను కొంత లెమన్ రైస్ తీసుకున్నాను, ఎంతో టేస్టీగా ఉంది. అదేవిధంగా చాలా హైజీనిక్గా కూడా దీన్ని తయారు చేస్తారు. దీన్ని తయారు చేసే వాళ్ళని మనం ఇక్కడ చూడొచ్చు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అంటే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మహిళలతో ఈ మొత్తం తమిళనాడు వ్యాప్తంగా అమ్మ క్యాంటీన్స్ను రన్ చేస్తున్నారు. 5 రూపాయలకు మనం చూడొచ్చు, కడుపు నిండా భోజనం చేయొచ్చు, హైజీనిక్. నేను కొంత లెమన్ రైస్ తీసుకున్నాను. చాలా శుచి శుభ్రతను కూడా వీళ్ళు పాటిస్తారు. ఎక్కడ కూడా ఇంత ఇబ్బంది లేకుండా వీటిని పాటిస్తారు. నేను చాలామంది ఇక్కడికి భోజనం కోసం వచ్చినటువంటి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. నాతో కొంతమంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. సార్, ఎలా ఉంది భోజనం చెప్పండి. చాలా బాగుంది సార్, ఎలా ఉంది భోజనం? చాలా బాగుంది. మీరు ఇంతకుముందు కూడా ఎప్పుడైనా తిన్నారా? ఇప్పుడు తింటానే ఉంటాం. సార్, అమ్మ ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమము చాలా మంచిది. ఇది ఏపీలో చంద్రబాబు నాయుడు కూడా పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. కొనసాగిస్తే అక్కడ కూడా ఆ స్టేట్లో కూడా సీమాంధ్ర కూడా మంచి ఇది అవుద్ది. సార్, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, మీరు ఇక్కడ ఆసుపత్రికి వచ్చారా సార్? ఇక్కడ హాస్పిటల్కి వచ్చాం. మా వైఫ్ మిస్సెస్ హాస్పిటల్లో ఉంది, బెడ్లో. మేము ఇదే ఫుడ్ తింటున్నాం. సార్, 5 రూపాయలకు ఒక కడుపు నిండా భోజనం దొరుకుతుంది. భోజనం దొరుకుతుంది, చాలా మంచిది. ఇది ఎంతో మందికి జనాలకి ఇది మంచి, ఎంతో మంది జనాలకు ఇది మంచి ప్రోగ్రామ్ చెప్తున్నారు వీళ్ళందరూ కూడా. నేను జీహెచ్ ఆసుపత్రిలో ఉన్నాను, చెన్నైలోని జీహెచ్ ఆసుపత్రి. ఇక్కడ ఫేమస్ ఒక ప్రభుత్వ ఆసుపత్రి. అక్కడ తమ కుటుంబ సభ్యులుగా అనారోగ్యంగా ఉంటే వచ్చేటువంటి వాళ్ళు మధ్యాహ్నం సమయంలో వీళ్ళకు భోజనం ఇక్కడ అందుబాటు ఉంటుంది. కేవలం ఆసుపత్రులు, బస్టాండ్లు మాత్రం కాకుండా ప్రధాన కూడళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ అన్ని ప్రాంతాల్లోనూ వీళ్ళు ఇక్కడ భోజనాన్ని సప్లై చేస్తున్నారు. భోజనం ఒకసారి నేను లోపల చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఒక్కసారి మనం చూడొచ్చు, కర్డ్ రైస్, పెరుగన్నం కూడా ఇక్కడ లభిస్తుంది. పెరుగన్నంతో పాటు మధ్యాహ్నం పెట్ట పొంగల్ ఉంటుంది, అదేవిధంగా లెమన్ రైస్ ఉంటుంది. వీళ్ళు పొంగల్ తీసుకెళ్ళినటువంటి విషయం చేయొచ్చు. కంటిన్యూస్గా మధ్యాహ్నం సమయంలో 3 నుంచి 4 గంటల పాటు కంటిన్యూగా భోజనం దొరుకుతుంది. తయారు చేసే వాళ్ళని కూడా మనం చూడొచ్చు. ఒక విధంగా వాళ్లకు సబ్సిడీ మీద ఇక్కడ బియ్యాన్ని అందించి, ముఖ్యంగా ఏదైతే రేషన్ బియ్యం ఉంటుందో వీళ్ళకు సబ్సిడీ మీద వీళ్ళకు బియ్యం అందించి వీళ్ళతో ఆహారం వండించి ఒక విధంగా వాళ్లకు జీవన భృతి అందించడంతో పాటు వాళ్లకు ఒక ఉపాధిని అందించడంతో పాటు వచ్చేటువంటి సామాన్య ప్రజలకు ఒక మంచి భోజనం ఇవ్వడం అనేటువంటిది ఈ యొక్క అమ్మ క్యాంటీన్ యొక్క ముఖ్య ఉద్దేశము. తమిళనాడులో అత్యంత ఫేమస్ అయినటువంటి ఈ అమ్మ క్యాంటీన్లు ఇప్పుడు ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని అనుకరిస్తున్నాయి. సో ఇటువంటి సంక్షేమ పథకాలు, ముఖ్యంగా అమ్మ నీరు కావచ్చు, లేకుంటే అమ్మ క్యాంటీన్స్ కావచ్చు, అదేవిధంగా ల్యాప్టాప్లు ఇవ్వడం కావచ్చు, ఇలాంటి చాలా అంశాలు ఈరోజు జయలలితను ప్రజలు ఇంతగా అభిమానించడానికి కారణంగా మనం చెప్పొచ్చు. అమ్మ లేదు ఈరోజు, కానీ అమ్మ క్యాంటీన్ ఉంది. అమ్మ ప్రవేశపెట్టినటువంటి క్యాంటీను లక్షల మందికి ఈరోజు అన్నం పెడుతుంది. సో అమ్మ క్యాంటీన్ అనేటువంటిది ఇప్పుడు చాలామందికి ఒక విధంగా ఒక కల్పతరువుగా ఉంది. భోజనం పెట్టేటువంటి ఒక సంస్థగా ఉంది. అమ్మ పేరు చిరకాలం ప్రజల మనసుల్లో, తమిళ ప్రజల్లో ఉండడానికి ఇది డెఫినెట్గా తోడ్పడుతుంది అనేటువంటిది ఎటువంటి సంశయం లేనటువంటి ఒక మాటగా మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రసాద్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, చెన్నై.